కృష్ణ అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం గతంలో గత గతంలో మనం పది అధ్యాయం 11 అధ్యాయం. సో కృష్ణుడికి తన భక్తులకి, సో తన బంధువర్గంలో కావచ్చు, తన తోటి వాళ్ళు అందరి మధ్య వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమానురాగాలు, అనుబంధాలు, ఓకేనా? అవన్నీ కూడా మనం వివరించుకున్నాము 10, 11 అధ్యాయులు. ఇప్పుడు మనం పన్నెండవ అధ్యాయం ప్రవేశిస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ 10, 11 అధ్యాయాల్లో కృష్ణుడికి సంబంధించినటువంటి సంబంధాలు మనం విన్నాము, మనం చూస్తాం ఎంత అద్భుతంగా వాళ్ళ మధ్య అన్ని రకాలైనటువంటి ప్రేమానురాగాలు చివరి దాకా, అంటే అనుక్షణం చివరి దాకా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళు వాళ్ళ జీవితాలని కృష్ణుడి కోసం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కృష్ణుడు అంటే వాళ్ళ యొక్క కాలం కావచ్చు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ శక్తి, ఓకేనా? ఏదైనా కానీ వాళ్ళకి ఏది ఉంటే అది ఐశ్వర్యం ఉంది వాళ్ళ దగ్గర, అన్నీ కూడా కృష్ణుడి కోసం ఉపయోగిస్తున్నారు అనమాట. ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు కృష్ణుడి కోసం ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో మనం చూస్తే కనుక మొదటి ప్రశ్న, మనం ఆ, మూడో అధ్యాయం చివరిలో లేదా నాలుగో అధ్యాయం మొద మొదట్లో మన సౌనకాది ఋషులు మనకి మూడు ప్రశ్నలు అడిగారు వాళ్ళు. భాగవతం గురించి చెప్పమన్నారు, రెండు వశిఠ మహారాజు గురించి చెప్పమన్నారు, మూడు సుఖదేవ గోస్వామి గురించి చెప్పారు. సో భాగవతం గురించి మనం 4, 5, 6 అధ్యాయాలు మనం చూసుకున్న తర్వాత తర్వాత వెంటనే పరీక్షిత్ మహారాజు గురించి చెప్పాలి కాబట్టి ఆ సూత గోస్వామి ఇంకా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం గురించి, ఆ తర్వాత కుంతి మహారాణి, తర్వాత భీష్ముడి గురించి, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా ధర్మరాజు ఇంకా రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైన తర్వాత ఆ ఇంకా ఆయన హస్తినాపూర్ వెళ్ళాలి, హస్తినాపూర్ నుంచి ద్వారకా వెళ్ళాలి, ఆ ద్వారకా వాసులు ఆహ్వానిస్తూ ఇలా కొనసాగుతూ ఉంది. అంటే కంటిన్యూస్ గా మహాభారతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడేమో అనుబంధాల్లోకి వచ్చేసారు. ఇంకా సౌనకా దృష్టికి డౌట్ వచ్చేసింది అనమాట. ఏంది ఈయన, మనం అడిగిన ప్రశ్న పృథ్వీ మహారాజ్ గురించి అడిగితే ఆయన పృథ్వీ మహారాజ్ గురించి స్టార్ట్ చేశారు. లైక్ ఉత్తర గర్భంలో గర్భం పైకి బ్రహ్మాస్త్రం వచ్చినప్పుడు ఆమె ఫాహిమా మహాయోగిని అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసి అటు నుంచి మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. కుంతి మహారాణి ప్రార్థనలో, తర్వాత భీష్ముడు ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. తర్వాత తర్వాత హస్తినాపుర వాసుల యొక్క ఆ స్త్రీలు, పురస్త్రీలు, వాళ్ళ ప్రార్థనలు, అలాగే తర్వాత ద్వారకా వాసుల యొక్క ప్రార్థనలు ఇట్లా పోతూనే ఉన్నాయి. అంటే ఎక్కడో ఫస్ట్ లో కొద్దిగా అట్లా పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉండి అక్కడ నుంచి అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ మళ్ళీ పరీక్షిత్ మహారాజు గురించి లేదు. మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఈయన ఇదే కంటిన్యూ చేస్తాడేమో, ఇంకా కృష్ణలీలలోకి వెళ్ళిపోతాడేమో, మనకు కావాల్సిన పరీక్షిత్ మహారాజు గురించి కదా అన్నప్పుడు అప్పుడు వాళ్ళు అసలు మళ్ళీ ఆయనకు గుర్తు చేశారనమాట. ఆ, మాకు పరీక్షిత్ మహారాజు యొక్క జన్మ, ఆయన కార్యములు, ఆయన మరణం ఎలా జరిగింది, తర్వాత ఆయన గతి ఎక్కడికి చేరుకున్నాడు ఫైనల్ గా, ఎక్కడికి పోయి ఎక్కడ ఆయన చేరుకున్నాడు ఫైనల్ గా, ఆ, ఆ వివరాలకి మళ్ళీ చెప్పమని చెప్పి మళ్ళీ వాళ్ళు గుర్తు చేశారనమాట. వాళ్ళు మళ్ళీ గుర్తు చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ ట్రాక్ లోకి వస్తారు అనమాట. ఇప్పుడు ఇప్పుడు 12 అధ్యాయం నుంచి ఇంచుమించు మనకి 18 అధ్యాయం దాకా ఇంకా పశుపతి మహారాజు గురించి చెప్పడం ప్రారంభమవుతుంది. అయితే పశుపతి మహారాజు యొక్క జన్మ గురించి, తర్వాత క్రమంగా వచ్చే అధ్యాయాలు ఆయన పట్టాభిషేకం గురించి, తర్వాత ఆయన పరిపాలన, ఇంకా అట్లా కొనసాగుతూ వస్తాయి అన్నమాట. సో దానికి అది చెప్పడానికి ముందర, సో 4 నుంచి 6 శ్లోకంలో ధర్మరాజు యొక్క అద్భుతమైనటువంటి పాలన గురించి వివరణిస్తాడు అనమాట. ఎవరో మన సూత కోసం. ఎందుకంటే ఒకసారి భీష్ముడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి పాఠాలు, అంటే పరిపాలన గురించి అయితే అన్ని రకాలైనటువంటి ధర్మ మార్గాలు ఆయన చూపించాడు కదా, చెప్పాడు, ఆయనకి వివరించాడు. పాలన ఎలా చేస్తే బాగుంటుందని చెప్పాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ధర్మరాజు ఎలా పరిపాలించాడు, ఆ పరిపాలన ఎలా ఉంది, సో దాని గురించి మనం తెలుసుకుంటాం. సో ధర్మరాజు గుణాల గురించి ఆలోచిస్తే ఉదారంగా ఉంటాడు, తండ్రితో సమానంగా అందరిని చూసుకుంటాడు,
ప్రజారంజన ప్రజల్ని ఆనందపరిచేటివి, ప్రజల్ని సంతోషపెట్టే వాటివి. ఎటువంటి వాంఛలు లేవు ఆయనకి. ఆయన కోసం ప్రత్యేకంగా నాకు ఫలానా ఉంది, అది నేను సాధించుకోవాలా, అది అనుభవించాలనే ఏం వాంఛలు ఆయనకు లేవు. కాబట్టి నిరంతరం ఆయన ఏంటంటే కృష్ణుడి స్మరణలోనే, కృష్ణుడు ఆదేశించినట్టుగా తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఐశ్వర్యం గురించి అలా చెప్పాల్సి అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పేరు ప్రతిష్టలు, డబ్బు, యజ్ఞాలు, అసలు ఆ ఏ ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నాడు అనమాట. అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ వార్తలన్నీ కూడా అన్ని లోకాల్లోకి వెళ్ళి తెలవబడ్డాయి అనమాట. ఆయన చేసే కార్యాలన్నీ కూడా, ఆయన ఎక్కడో భూమండలం మీద చేస్తున్నాడు కానీ అన్ని లోకాలకి, అంటే మొత్తం 14 లోకాల్లో ఆయన యొక్క పేరు ప్రతిష్టలు అంతా కూడా మారుమ్రోగిపోతున్నాయి అనమాట. అయితే ఆయనకి పేరు ప్రతిష్టలు, ఐశ్వర్యం, మర్యాద అన్ని దొరుకుతున్నప్పుడు కూడా అయినా కూడా ఆయన ఎటువంటి ఆసక్తి లేదనమాట. అంటే వాటిని అనుభవించాలనేటువంటి ఎటువంటి ఆయనకి ఆ ఉద్దేశం లేదు. పూర్తిగా అనాసక్తితో ఉన్నాడు అనమాట. ఎందుకనంటే అతను నిత్యం కృష్ణుడి సేవలో నిమగ్నమైన కారణంగానే ఆ ఐశ్వర్యంపై అతనికి ఎటువంటి అనాసక్తి ప్రదర్శించాడు. సో అన్ని ఏదైతే చేస్తున్నాడో ఆయన కేవలం తన రాజు కాబట్టి, తన బాధ్యత కాబట్టి చేస్తాడు అనమాట. అంతేగాని తనకేదో దాని నుంచి లాభం పొందాలని మాత్రం ఆయన చేయట్లేదు. సో అందుకనే ఆ మూడో అధ్యాయం చెప్తారు అనమాట. ప్రామాణిక వ్యక్తులు, భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకంలో, ప్రామాణిక వ్యక్తులు ఏదైతే ఫాలో అవుతారో, ఏదైతే వాళ్ళు ఒక ప్రమాణాలుగా చూపిస్తారో వాళ్ళ జీవితాల్ని, సామాన్య వ్యక్తులు కూడా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. సో ఆ విధంగా నడుచుకుంటారు. ఇప్పుడు ధర్మరాజు ఒక నిజమైనటువంటి రాజు పరిపాలన ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఆయన జీవితంలో చూపిస్తున్నాడు. నాకంటూ ఏమీ లేదు, నాకు అవసరం లేదు, బట్ ఇవన్నీ కూడా బాధ్యత, రెండు ఇతరులు నేర్చుకోవడానికి రాజు ఎలా ఉండాలని. కృష్ణుడు కూడా ఆ 3వ అధ్యాయంలోనే, అర్జునుడు నాకు అవసరం లేదు ఈ యుద్ధం వల్ల నాకు ఎటువంటి లాభం ఉండదు, పైగా నేను మూట కట్టుకుంటాను అన్నప్పుడు, నాకు నిజంగా రాజభోగాల మీద నాకేమంత ఆసక్తి లేదన్నప్పుడు నేను యుద్ధం చేయను ఇంకా అంటే, కృష్ణుడు అంటాడు, నువ్వు క్షత్రియ ధర్మాన్ని, క్షత్రుడిగా నువ్వు ఆ, ఇక్కడ వెలుగొందావు కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించాల్సిందే. ఎందుకనంటే నువ్వు ఇక్కడ ఒక ప్రామాణిక వ్యక్తివి కాబట్టి, యుద్ధ రంగంలో ఒక యోధుడు ఎలా ఉండాలో అది నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకు సంబంధం లేదు, నిష్కామ కర్మకంగా నువ్వు ఈ యొక్క కార్యం నువ్వు చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తారు అనమాట. సరే అప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుడితో, ఒకవేళ నీకు నాకు ఎటువంటి లాభం లేదు, నాకేం అవసరం లేదు అని నువ్వు ఒకవేళ అనుకున్నా సరే కదా, వేరే వాళ్ళకి నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా సెట్ అవడానికైనా నువ్వు ఇక్కడ చేయాల్సిందే అని చెప్పి చెప్తాను అనమాట. కాబట్టి ఈ సమయంలో నువ్వు కానీ యుద్ధం నుంచి కానీ వెళ్ళిపోతే, నువ్వు బహుశా వాళ్ళ మీద జాలితోనో, లేదా నీకున్న వైరాగ్యంతోనో నువ్వు ఏదో వెళ్ళిపోవాలనుకుంటే, జనాలు మాత్రం నిన్ను ఆ మంచివాడిగా నిన్ను లెక్క చేయరు. వాళ్ళు నిన్ను ఒక పిరికి పందగానే నిన్ను లెక్క వేస్తారు. పైగా కొంతమంది ఏమనుకుంటారు అంటే, అర్జున్ లాంటి వాడే ధర్మాన్ని వదిలిపెట్టాడు, ఇంకా మనం మన ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పేసి నువ్వు ప్రజలకు ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తావు నువ్వు. కాబట్టి నేను చెప్పిన ఆదేశం ప్రకారం నువ్వు చేయ తప్ప దానివల్ల నీకు నష్టం వస్తుందా, లాభం వస్తుందా, వాటి గురించి మాత్రం నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు అనాసక్తితో నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. కృష్ణుడు అంటాడు, అంతదాకెందుకు, నేనే ఉన్నాను ఇక్కడ. నాకు ఇక్కడ ఈ భూప్రపంచంలో నే నేనేమైనా పొందేది ఏమైనా ఉందా, లేదా నాకేమైనా అవసరం ఏమైనా ఉందా ఇక్కడ? అయినా నేను నా యొక్క కార్యాలని, నా లీలలు నేను కొనసాగిస్తూనే ఉన్నాను కదా. నేనే స్వయంగా వచ్చి ఇక్కడ అనేక కార్యాల్లో నిమగ్నమై, నేను కూడా అందరిలో ఒక భాగమయ్యి నా పని నేను చేసుకెళ్తాను కదా. నేను వైశ్యుడిగా పుడితే నేను వెళ్ళి ఆవులు మేపాను, అంటే నందమహారాజు కొలువులో. నేను తర్వాత ద్వారకకు వచ్చి ఒక రాజుగా ఉంటే రాజుగా నేను కొనసాగాను. అంటే నాకు ఎటువంటి ఆ, అనుభవించాలనే ఏ కోరిక నాకు లేదు. అయినప్పటికీ నేను అనాసక్తితో, ఎటువంటి వాంఛ లేకుండా నా యొక్క నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ధర్మరాజుకి ఏమి ఆసక్తి ఏం లేదు. ఆయన అనుభవించింది ఏమైనా ఉందా ఇంకా?
కాకపోతే ఆ పొజిషన్ తీసుకున్నారు కాబట్టి కంపల్సరీగా దాన్ని పాటించాలన్నమాట. సో అప్పుడు ఏదైతే ఆ, బ్రహ్మాస్త్రం మనం 7వ అధ్యాయంలో ఎలా అయితే అవి ఆ బ్రహ్మాస్త్రం ఉత్తర వైపు వస్తూ ఉన్నప్పుడు ఉత్తర ఏ విధంగా అయితే పాహిమా పాహిమా అంట బ్రహ్మాస్త్రాన్ని గమనించి తన శిశువుని చంపబోతున్నాడు అనుకున్నప్పుడు అప్పుడు మనం చూసాము ఆయన చాలా బ్రహ్మాస్త్రాలు వదిలాడు, కొన్ని పాండవుల మీదకి వెళ్తున్నాయి, ఒకటేమో ఉత్తర గర్భంలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడు బయట ఉండి సుదర్శన చక్రంతో పాండవులను రక్షించాడు. రెండోది ఆయన పరమాత్ముడుగా లోపల వెళ్ళి పశుధి మహారాజుని కాపాడాడు. అయితే ఇప్పుడు ఆ గర్భంలో ఏం జరుగుతుందనే డీటెయిల్స్ ఇప్పుడు ఇస్తున్నాడు అనమాట, ఆ లోపల ఏం జరిగింది అని. అది మనం చూస్తాం. సో కృష్ణుడు పరీక్షితుడిని గర్భంలో ఎలా రక్షించాడు అనేది. సో ఉత్తర గర్భంలో పరీక్షిత్ మహారాజు బ్రహ్మాస్త్రం యొక్క దాటికి బాధపడుతున్నప్పుడు విపరీతమైన వేడి, ఒక బ్రహ్మాండాన్ని నాశనం చేయాలంటే మనకి ఎంత వేడి కావాలి, అంత వేడి ఆ పరీక్షిత్ మహారాజు అనుభవిస్తున్నాడు అనమాట. అప్పుడు అనుభవిస్తున్నప్పుడు తను తను గమనించాడు అనమాట, ఎవరో ఒక వ్యక్తి లోపల ఉండి తనకి కనబడుతున్నాడు ఆ వ్యక్తి. అతను ఎవరు కాదు, పరమాత్ముడు. పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. కానీ పరీక్ష మహారాజుకి ఏం తెలుసు, ఎందుకంటే ఆయన గర్భంలో ఉన్న శిశువు. బట్ ఒక వ్యక్తి మాత్రం చూడడానికి చాలా ఒక బటన్ వేల్ సైజ్ లో ఉన్నాడు అనమాట. అందుకని ఈ శ్లోకం వచ్చింది. అంగుష్ట మాత్రమమలం పురత మౌలినం అపివ్యాదర్శనం శ్యామం కడిద్వాసనం అచ్యుతం. అంటే చూడడానికి అంగుష్టం, అంగుష్టం అంటే ఒక బటన్ వేల్ సైజ్ లో ఉన్నాడు. స్ఫురత ఆ, స్ఫురత తత్పర మౌలినం అంటే ఎట్లా ఉన్నాడంటే ఆ, ఒక ఒక బంగారు వర్ణంలో ఒక షైనింగ్ కొడుతున్నాడు అనమాట. షైనింగ్ కొడుతున్నాడు. కానీ శ్యామం దర్శనం, సో కలర్ మాత్రం శ్యామం కలర్ లో ఉన్నాడు. ఒక మెరుపు మెరిసినట్టుగా ఉన్నాడు అనమాట. ఎవరు? స్వయంగా అచ్యుతుడు, అంటే భగవంతుడు. సో ఆ విధంగా తనకి దర్శనం ఇచ్చాడు అనమాట ఆయన్ని. సో ఆ విధంగా దర్శనం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి అది ఇక్కడ చూశారంటే ఇంకా ఆ రూపాన్ని ఆయన గమనించాడు, ఆ రూపాన్ని ఆయన దర్శించాడు. చతుర్భుజ రూపంలో బంగారు చెవిలోలాకులు ఎర్రని కళ్ళతో ఆయన గదను త్రిప్పుతూ ఉన్నాడు అనమాట. అంటే ఆ బ్రహ్మాస్త్ర యొక్క వేడిని తగ్గించడానికి, దాని ప్రభావం తగ్గించడానికి తన దగ్గర ఉన్న గదని తిప్పుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన ఆ బ్రహ్మాస్త్ర నుండి వెదజల్లే శక్తిని నివారిస్తూ ఉంటే పరిషత్ మహారాజుకి అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు ఆ వేడిని తగ్గిస్తున్నాడు అనమాట. ఎట్లయితే సూర్యుడు రాగానే పొగమంచు తొలగిపోతుందో, అట్లాగైతే ఎప్పుడైతే కృష్ణుడు లోపల ఉండి తాను ఆ గదని తిప్పుతూ ఉన్నాడో బ్రహ్మాస్త్ర యొక్క శక్తి కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఆ తర్వాత క్రమంగా ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, ఎవరు మన పశ్చిమ మహారాజ్ కనిపించినటువంటి భగవంతుడు, ఆయన కరుమరుగైపోయాడు. ఇంకా ఆయన కనబడలేదు అనమాట. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఆయన జన్మించడం జరిగింది. ఆ జన్మించినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదా, చేయవలసిన కొన్ని ఆచారాలు, సాంప్రదాయంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని పూజ అన్ని కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి అదే విధంగానే ఇప్పుడు కూడా పరిశ్రమ జన్మించడంతో అవన్నీ కూడా చేశారనమాట. సో పిల్లవాడిని చూడంగానే పాండవుల వంశంలో ఉండవలసిన లక్షణాలు మరియు సంస్కారాలు తగినట్లుగా జన్మించడం అయినది. సో ఆయన జన్మ ఎలా ఉంది అని అంటే పాండవుల వంశంలో ఏదైతే లక్షణాలు సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాలకు తగినట్టుగా ఉన్న వ్యక్తిలా కనబడ్డాడు అనమాట ఆ జన్మించడంలో. ఆయన పుట్టంగానే ఇప్పుడు వెంటనే దౌమ్యుడు మరియు కృపాచార్యుడు జన్మతః చేయవలసినటువంటి ఆచారాలు, మంత్రాలు అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు దానికి కావాల్సినటువంటి చేయవలసిన ఆ, కార్యాలన్నీ కూడా వాళ్ళు అప్పుడు చేశారు అనమాట. అప్పుడు ఆ ఆ ఆ కార్యాలు నిర్వర్తించినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా, దాంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధర్మరాజు తగినంత దాన ధర్మాలను చేశాడు అనమాట. తగినంత దాన ధర్మాలు చేశాడు, వాళ్ళకి కావాల్సినంత ఇచ్చేశాడు అనమాట. తర్వాత అసలు ఆయన జాతకం ఎలా ఉంది అని చెప్పేసి జనరల్గా పెద్దవాళ్ళు అడుగుతారు కదా, ఈ పిల్లవాడి యొక్క జాతకం ఏంటి చెప్పండి, ఎలా ఎలా ఉంది అని అడుగుతారు కదా. సో అతని పేరు
విష్ణు రాట అని చెప్పి పెట్టడం జరిగింది అనమాట. విష్ణు రాట అంటే విష్ణువుచే రక్షింపబడ్డాడు అని. విష్ణువుచే రక్షింపబడ్డాడు, పైగా గుణాలలో ఉత్తమ గుణాలతో ఉత్తమ భక్తుడు అవుతాడు. ఇతను ఖచ్చితంగా భక్తుడు అవుతాడు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇతను గొప్ప భక్తుడు అవుతాడు. ఎందుకంటే పాండవులు కోరుకుంది కూడా అదే, అటువంటి బిడ్డ కావాలి అని. ఇన్ఫాక్ట్ అందరం కూడా అదే మనం కోరుకోవాల్సింది కూడా. మనం ఆ బిడ్డ భక్తుడు ఉండాలి అని చెప్పాలి. మనం వచ్చేసి బిడ్డ వచ్చేసి రేపు మంచి ఐశ్వర్యంలో ఉండాలా, మంచి మంచి రేపు మంచి కాలేజీల్లో మంచి పేరు సంపాదించాలా. మంచి భక్తుడైతే ఆటోమేటిక్ గా అతను అన్ని సంపాదిస్తాడు, అన్ని గుణాలు సంపాదిస్తాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు, 10 మందికి మేలు చేస్తాడు, అన్ని చేస్తాడు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, ఆశించారో అదే జరగబోతుందన్న విషయాన్ని ఇక్కడ ఆయన జాతకం ప్రకారంగా తెలుస్తుంది అనమాట. అయితే ధర్మరాజు యొక్క వివరణ, విచారణ ఆయన అడుగుతాడు అనమాట వచ్చిన వాళ్ళని. మా వంశం అందరిలా రాజర్షి వాళ్ళ పేరు సంపాదించుకుంటాడా? సో మా దాంట్లో అందరూ రాజర్షులే ఉన్నారు. అంటే రాజు అంటే వాళ్ళకి కేవలం ఏదో యుద్ధాలు చేసుకొని ఉన్నదాన్ని ఉన్న సంపదనంతా సమకూర్చుకుంటా దాన్ని అనుభవిస్తా అట్లాంటి రాజు మాకొద్దు. మాకు శక్తివంతమైన రాజు కంటే కూడా 10 మంది హృదయాల్ని అర్థం చేసుకునే రాజులా కావాలి, అంటే రాజర్షులు. అంటే మా వంశం అంతా రాజర్షులే ఉన్నారు, రేపు పుట్టబోయేవాడు కూడా ఖచ్చితంగా రాజర్షి అవుతాడా అని, ఆ విధంగా అతని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడా అని చెప్పేసి ధర్మరాజు అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన గురించి చెప్తారు అనమాట. కోర్స్ చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే ఇక్కడ నేను మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సో అందరినీ పోషించడంలో, అందరినీ మెయింటైన్ చేయడంలో ఇక్ష్వాకు లాగా ఉంటాడు అతను. మాట నిలబెట్టుకోవడంలో శ్రీరాముడు వల్లే, దానం చేయడంలో శిబి చక్రవర్తి లాగా ఉంటాడు. పేరు ప్రతిష్టల్ని పేరు ప్రతిష్టల్ని సంపాదించడంలో భరతుడు, అంటే దుష్యంతుడు కుమారుడు ఉన్నాడు కదా, అతను ఆ భరతుడు. అట్లా అస్త్రశస్త్రాలు వాటిని ఉపయోగించడంలో అర్జునుడి లాగా తన సామర్థ్యాన్ని నిలబెట్టుకుంటాడు. ఆశ్రయం ఇవ్వడంలో నారాయణుడు లాగా, అంటే ఎవరు తన వద్దకు వచ్చినా సరే కాపాడమని చెప్పి ఎవరన్నా వచ్చినా సరే అతనికి పూర్తి అభయం ఇస్తాడు అనమాట నారాయణుడు. అలాగే అద్భుతాలు చేయడంలో శివుడు వలె ఆయన ఉంటాడు. వైరాగ్యం ప్రదర్శించడం కూడా అద్భుతం, శివుడు వైరాగ్యం ప్రదర్శించడం. అలాగే ఆయన విషయాన్ని తీసుకోవడం కూడా, అది కూడా ఒక అద్భుతమే. ఇవన్నీ ఇట్లాంటివన్నీ, ఇట్లాంటి అద్భుతాలు చాలా చేస్తాడు శివుడు లాగా. అలాగే కృష్ణుడి యొక్క అడుగు జాడల్లో కృష్ణుడు చెప్పిన ఆదేశాలని ఖచ్చితంగా పాటిస్తాడు. ఉదారంలో సో రంతి అనేటువంటి రాజు, ధర్మంలో యయాతి, ఓపికలో బలిచక్రవర్తి, భక్తుడిలో ప్రహ్లాదులాగా తయారవుతాడు అని చెప్పి జాతకం చెప్పే వాళ్ళంతా కూడా ఈయన్ని ఆ, పరిషత్ మహారాజు యొక్క గుణగణాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు వివరిస్తారన్నమాట. అయితే ఈయన ప్రజలకి, అమాయకులకి, వాళ్ళకి రాజర్షులకు ఈయన తండ్రిలాగా ఉంటాడు. అంటే పరిషత్ అంటే ఆ, హస్తినాపూర్ రాజు అంటే సమస్త భూమండలానికి రాజు అన్నట్టే. సో ఆయన కింద ఎవరైతే చాలా మంది రాజర్షులు ఉంటారో, సామంత వాళ్ళందరికీ ఆయన తండ్రిలాగా వ్యవహరిస్తాడు అనమాట. అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఈయన సమకూరుస్తాడు. అలాగే ఆకతాయిలకి యముడు లాగా, ఎవరైతే అధర్మం వైపు వాళ్ళు వెళ్ళి అందరిని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వాళ్ళకి యముడు లాగా ఉంటాడు అనమాట. అంటే అంత కఠినంగా వాళ్ళని శిక్షిస్తాడు అనమాట. అట్లాగే జాతకంలో భాగంగా ఇంకేం చెప్తారంటే తక్షకుడు చే చెప్పబడతాడు అని వినిన వెంటనే భగవంతుడి శరణాగతి తీసుకుంటాడు. పరీక్షిత్ మహారాజు భవిష్యత్తులో జరగబోతుంది. సో తక్షక అనేటువంటి సర్పం వచ్చి ఆ సర్పం చే అతను చంపబడబోతున్నాడు, అతను మరణిస్తాడు. అయితే ఆ శాపం తెలుసుకున్న వెంటనే భగవంతుడి యొక్క శరణాగతి తీసుకుంటాడు ఫైనల్ గా. అందుకనే ఆ టైంలో రాజ్యాన్ని, భార్య బిడ్డల్ని అన్నిటినీ వదిలేసుకొని తాను గంగా నది ఒడ్డుకొచ్చే తాను ఉపవాసం ఉంటాడు, చనిపోయేదాకా నేను ఇట్లాగే ఉంటానని చెప్పేసి తాను ఒక ఒక దీక్ష తీసుకుంటాడు అనమాట. ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. సో చివరికి అదే అనమాట, భగవంతుడి శరణాగతి తీసుకొని సుఖదేవ స్వామి నుండి భాగవతం పొంది చివరకు గంగా నది ఒడ్డున భగవంతుడిని పొందుతాడు.
సో మధ్యలో ఎప్పుడైతే తక్షకుడిచే చంపబడతాడు అని విన్నారో వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు. ఎందుకంటే పాండవులు ఏం కోరుకున్నారు మొదట, నెక్స్ట్ రాబోయేటువంటి ఎవరైతే రాజు ఉంటాడో వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి అని. అది ఇక్కడేం జరిగింది, జాతకం ప్రకారం చూస్తే తక్షగానే పాము వచ్చి చాలా త్వరగానే తన తన జీవితాన్ని కోల్పోతున్నప్పుడు వాళ్ళు చాలా ఆందోళన చెందుతారు అనమాట. నిజమే కదా, ఎవరైనా మాత్రం మీ బిడ్డ ఇలా చనిపోతారంటే వెంటనే ఎవరికైనా ఆందోళన వస్తుంది. అట్లాగే ఈయనకు కూడా వీళ్ళకి కూడా ఆందోళన వచ్చింది, కానీ వెంటనే ఏమన్నాడు, భగవంతుని శరణాగతి పొందుతాడు అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మరణం ఎప్పుడైనా రానియండి, కానీ మరణ సమయాన్ని ముందరే ఎవరైతే భగవంతుని శరణాగతి తీసుకుంటారో వాళ్ళు మరణ సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తర్వాత వాళ్ళు ఏమన్నారు, సుఖదేవ గోస్వామి వంటి వారు నుంచి తన భాగవత పొందని ఇంకా సంతోషపడతారన్నమాట. సో ఎవరికి ఈ అదృష్టం ఉంటుంది, ఎంతటి వాళ్ళకి ఈ అదృష్టం ఉంటుంది, భాగవతాన్ని వినేటువంటి అదృష్టం సాక్షాత్తు బ్రహ్మ నారదుల వారు వ్యాసుడికి ఇస్తే, వ్యాసుడు సుఖదేవ గోస్వామికి ఇస్తే, ఆ సుఖదేవ గోస్వామి ఇచ్చేటువంటి ఏదైతే ఆయన పలుకుతాడో అది ఎంత మధురంగా ఉంటుంది అది. సో అటువంటి భాగవతాన్ని మన మన మనవాడు పొందుతాడన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డాడు అన్నమాట. ఎక్కడ తన యొక్క ప్రాణాలు తీసుకుంటాడు, ప్రాణాలు పోతాయి అంటే గంగా నది ఉన్న, గంగా నది కంటే పవిత్రమైనటువంటి నది, అటువంటి స్థావరం కంటే ఇంకెక్కడైనా చనిపోవడం, ఇంకెక్కడైనా మనకైనా అదృష్టమా అది. గంగా నది ఒడ్డున తాను మరణించడం, తను ఈ దీక్ష లేదంటే ఉపవాసం ఉండడం, అని చివరికి భగవంతుడు పొందుతాడనగానే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారు. సో పాండవులంతా తీక్షణంగా వింటున్నారు. ఎవరు, పరశురామ మహారాజు యొక్క జాతకం చూసి. వాళ్ళు, మనం జనరల్ గా మనలాంటి వాళ్ళం అయితే ఏంటి అంత త్వరగా చనిపోతాడా, మన ఆయుష్ పెంచడానికి ఏం చేయాలని చెప్పేసి నానా రకాలుగా మనం తిరుగుతూ ఉంటాం అనమాట దాన్ని పెంచడానికి. కానీ ఇక్కడ రా- పాండవులు అసలు చనిపోతాడు అనగానే ఆయన ఆయుష్ పెంచుకోవడానికి మనం వెళ్ళి కృష్ణుడు కాళ్ళ మీద పడదామని ఏం అనుకోవట్లే కదా. కృష్ణుడు వాళ్ళు ఎందున్నాడు, కృష్ణుడు కానీ తెలుసుకుంటే నిజంగానే అతన్ని మరణం నుంచి తప్పించేయవచ్చు. ఇంకా చెప్పాలంటే పరీక్షిత్ మహారాజు కూడా ఆ శాపం నుంచి తప్పించుకోవాలని ఇష్టం లేదు, ఆ శాపాన్ని అనుభవించాలనేటువంటి దృక్పథంలో ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు నేను అవమానించాననే దానికంటే కూడా ఆ బ్రాహ్మణుడు అవమానించాను కాబట్టి దానికి పరిష్కారం కింద నేను చచ్చిపోవడం అనేది ద బెస్ట్ జస్టిస్, ఇది ఇంతకంటే ధర్మం, ఇంతకంటే న్యాయం ఇంకా లేదు అని తాను సిద్ధమవుతున్నాడు అనమాట. కాబట్టి అందువల్ల ఎవరు కూడా ఇక్కడ ఈ పాండవులు ఎస్పెషల్ గా వాళ్ళు వచ్చి ఆ మరణం నుంచి తాను కొద్దిగా ఆయుష్ పెంచడానికి వాళ్ళు ఏం చేయట్లేదు, యజ్ఞాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు. వాళ్ళు ఆయన కనబరిచే గుణగణాలని వింటున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎస్, కొద్దిగా ఆందోళన చెందుండొచ్చు, మరణం ఈ విధంగా అవుతుంది అన్నప్పుడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక గొప్ప శుద్ధ భక్తుడిని, ఒక పరమహంసని కలుస్తాడు అన్నప్పుడు ఇంక వాళ్ళు అనుకున్నారు, ఇంకా మా ఓడి పరిస్థితి హ్యాపీ, ఇంకా అతని భవిష్యత్తు ఇంక మనము బ్రహ్మాండంగా మనం ఆయన కల్పించినట్టేనే ఇంకా అని. ఇంక తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది, ఇంకా భగవంతుని పొందుతాడనగానే ఎన్ని సంవత్సరాలు జీవిస్తామని కాదు, ఎంత ఎంత ఎక్కువసేపు, ఎంత ఎక్కువ ఆయుష్తో మనం జీవిస్తున్నామని కాదు, ఎంత క్వాలిటీగా మనం జీవిస్తున్నాం అనేది పాయింట్ ఇక్కడ. గుణగణాల్లో గుణగణాలతో కృష్ణుడి మీద పూర్తి విశ్వాసంతో ఎంత కాలం మనం జీవించగలిగితే అది చాలు మనకి. చెట్లు లాగా వేల వేల సంవత్సరాలు ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం. అటు మనం బతకగలిగితే, ఒక్కరోజే మనం ఒక భక్తుడిగా బతకగలిగితే దానికి వచ్చేటువంటి ప్రతిఫలం మనం ఊహించలేం, ఆ స్థాయిలో ఉంటుంది అనమాట. ఆ తర్వాత పరశురామ మహారాజు యొక్క ఎదుగుదల, ఆయన ఎలా పెరిగాడు, తర్వాత ధర్మరాజు అదే ఒక యజ్ఞం నిర్వహించాడు అనమాట ఆ టైంలో. సో పరిషత్ అనేటువంటి తర్వాత పరిషత్ మహారాజ్ అనే పేరు కూడా పెట్టారనమాట. ఒకటి వచ్చి విష్ణు రాట, రెండు పరిషత్. ఎందుకు పరీక్షిత్ మహారాజ్, పరీక్షిత్ అనే పేరు ఎందుకు పెట్టారంటే చిన్నప్పుడు అతను ఎవరినైతే దర్శనం చేసుకున్నాడో గర్భంలో, మనం అంటున్నాం పరమాత్మ కృష్ణ అని కదా, ఆ రూపాన్ని తన తన మనసులో బలంగా రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి, నాకు కనిపించినటువంటి ఎవరైతే నేను పుట్టినప్పుడు నాకు కనిపించే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో
ఆ వ్యక్తి ఆ, మనుషుల మధ్యలో ఉన్నాడా అతను అని రోజు అతను శోధన చేస్తూ అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తిని నేను మళ్ళీ చూడాలని, రెండోది ఆ వ్యక్తి ఎక్కడైనా కనబడతాడా అని రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట. ఆయన కలుసుకునేది, ఆయన ఎక్కడ తిరిగినా కూడా అదే దృష్టితో చూసేవాడు అనమాట అందరినీ. అందుకే ఆయన చాలా తీక్షణంగా పరీక్షగా చూస్తాడు కాబట్టి అతని పేరు పరీక్షిత్ అనేటువంటి నామకరణం చేశారనమాట. ఇంతకుముందేమో విష్ణు రాట, ఇదేమో పరీక్షిత్. కాబట్టి ఆ విధంగా తాను ఆ, తాను ఎంత ఆ, పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా తాను ఎవరు నన్ను నన్ను కాపాడినట్టు ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి తాను తీక్షణంగా ఎదురు చూస్తున్నాడు అనమాట. అందరిని చూసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత తాతల సంరక్షణలో ఎంతో వైభవంగా పెరిగాడు. ధర్మరాజు తన పాపములు కడుకున్నట్టుకు అశ్వమేధ యజ్ఞాన్ని తన తలపెట్టాలని చూసుకున్నాడు. ఎందుకంటే తన మూలంగా తాను ఎంతో మంది యుద్ధంలో చనిపోయారు కాబట్టి, ఒకవేళ దానివల్ల తనకి ఏమైనా పాపంగానే అంటుకో ఉండుంటే దానికి కడుక్కోవడానికి ఆయన అశ్వమేధ యజ్ఞం చేయాలని ప్రయత్నించారు. అయితే అశ్వమేధ యజ్ఞం చేయాలంటే చాలా డబ్బులు కావాలి. సో అప్పుడు కృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు అనమాట. అక్కడ మేము ఉత్తరాన పోతే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో మరుత్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఇచ్చినటువంటి దానాలకి, ఓకేనా, బ్రాహ్మణులకి అతను ఇచ్చిన దానాలకి బ్రాహ్మణులు అది తీసుకోపోలేక అవన్నీ అట్లా రోడ్లో పడేసి ఉన్నాయి అన్ని. ఆ, నువ్వు కావాలనుకుంటే నువ్వు వెళ్ళి అవన్నీ నువ్వు తీసుకురావచ్చు. వాటన్నిటిని ఇప్పుడు మనం అశ్వమేధ యజ్ఞంలో మనం ఆ ఖర్చులకి అన్నిటికీ మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కృష్ణుడు సలహా ఇచ్చాడు అనమాట. అర్జునుడికి పోయి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆ వాళ్ళు వదిలేసినటువంటి బంగారు, ఇంకేమైనా ఉంటే డబ్బులు ఏముంటే సరే తీసుకొచ్చేయమని చెప్పాడు అనమాట. అలా తీసుకురా అలా తీసుకొస్తున్నటువంటి అర్జునుడు అది ఎంత తీసుకొచ్చాడు అని అంటే, వెళ్ళి అది తీసుకొస్తున్నాడు కదా, ఏది ఆ బంగారుని, ఎవరు భరతుని రాజు బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి ఆ దానాలు బ్రాహ్మణుడు ఆడే వదిలేసింది. అది తీసుకొస్తాడు కాబట్టి అతని పేరు ధనంజయ అయింది అనమాట. అర్జునుడిని ధనంజయ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తాను వెళ్ళి ఈ ధనాన్ని తీసుకొచ్చాడు అనమాట. అయితే ఈ బంగారాన్ని తీసుకొచ్చాడు. అది కాబట్టి ధనాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ధనంజయ, అంటే ధనం తీసుకురావడంలో తను సఫలీకృతం అయ్యాడు, విజయం సాధించాడు అతను. అయితే ఎంత ఎంత ధనం తీసుకొచ్చాడంటే ఒక్క అశ్వమేధ యజ్ఞం కాదు, 3 అశ్వమేధ యజ్ఞాలు చేసి అంత సమకూర్చి తీసుకొచ్చాడు అనమాట. సో ఆ టైంలో కృష్ణుడు అతిథిగా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరూ కృష్ణుడు రమ్మంటారు మళ్ళీ ఇంకోసారి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు పుట్టాడు. ఎవరైతే కాపాడాడో కృష్ణుడు, దయచేసి అతన్ని ఒకసారి నువ్వు కూడా నువ్వు కూడా వచ్చి ఒకసారి సరే చూడు, నీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. తర్వాత కృష్ణుడు కొంతకాలం వాళ్ళతో గడుపుతాడు, మళ్ళీ ద్వారకాకి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ద్వారకాకు వెళ్ళినటువంటి కృష్ణుడు మళ్ళీ పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చాడు అనమాట. మళ్ళీ సో మళ్ళీ కొంత కాలం ఉండి మళ్ళీ ఇంకా ద్వారకాకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ విధంగా మనం చూస్తే గనక, సో ఇప్పుడు ఈయన ద్వారకాకి వెళ్ళిపోయాడు. సో తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం ఆ, ఇది 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో, సో 13వ అధ్యాయంలో ఆ, ధర్మరాజు ఉన్న ఈ రాజభవనంలో, ఓకేనా, ఫస్ట్ టైం విదురుడు రావడం ప్రారంభిస్తాడు. మరి విదురుడు వస్తాడు అక్కడికి. అంటే యుద్ధానికి ముందర విదురుడు ఆ దుర్యోధనుడు అవమానించాడని చెప్పి, దుర్యోధనుడు తనని అవమానించాడని చెప్పి, ప్లస్ దుర్యోధనుడు తను అవమానించడమే కాకుండా తన నుంచి తనని చంపకుండా వదిలిపెట్టన్నాను అని చెప్పి తనకి వార్నింగ్ ఇస్తాడు అనమాట. నేను చంపకుండా నేను వదిలిపెడుతున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు అన్నమాట దుర్యోధనుడు. ఓకేనా? సో అటువంటి ఆ వార్నింగ్ ఎందుకు ఇస్తాడు అని అంటే, విదురుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, ఈ యుద్ధం ఇది మంచిది కాదు. ఈ యుద్ధం వల్ల ఎస్పెషల్ గా దుర్యోధనుడి యొక్క తన ప్రవర్తన, తను నడుచుకునే విధానం, తాను ఇప్పుడు ఏదైతే తాను ఉమ్, కావాలని కోరుకుంటున్నాడో, అంటే మొత్తం కౌరవులకే దక్కాలి, దానికి రాజునవ్వాలని తను ఏదైతే వ్యూహాలు పన్నుతున్నాడో అది నీ వంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఓకేనా? దయచేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో
వాళ్ళకి అది తిరిగి చేయండి పాండవులకి. ఈ యుద్ధం వల్ల దుర్యోధనుడితో పాటు నీ 100 మంది పుత్రులు వాళ్ళు మరణిస్తారు. దయచేసి నా మాట విను అని చెప్పేసి ఆ, విదురుడు ధృతరాష్ట్రుడికి తనకు తోచింది, తనకు అనిపించింది తాను చెప్తాడు అనమాట. అది దుర్యోధనుడు వింటాడు అనమాట. విన్నప్పుడు దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చి, నువ్వు ఒక దాసీపుత్రుడివి, నీకు నువ్వు మాకు సలహాలు ఇచ్చే అంతటి వాడివి అయ్యావా అని అన్నట్టుగా ఆయన దుర్యోధను తనని ఆ, అవమానించి అంత మాటని అవమానించిన తర్వాత, ఇంతకాలం నువ్వు మాకు చేసావు కదా, దానికి దానికి విశ్వాసంగా నిన్ను నేను చంపకుండా వదిలేస్తున్నాను. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి దుర్యోధనుడు అక్కడ ఆయన్ని వెళ్ళమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు అనమాట. దానికి విదురుడు వెంటనే అక్కడి నుంచి తన కిరీటం తలపాగాడ పెట్టేసి, తన దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఏమైనా ఉంటే అవి కూడా ఆడ పెట్టేసి ఇంకా నుంచి అక్కడ వెళ్ళిపోతాడు అనమాట. ఎక్కడికి వెళ్తాడంటే తీర్థయాత్రలకు వెళ్తాడు. ఎందుకంటే తాను అక్కడ ఉండి ఆ యుద్ధంలో తన వాళ్ళు అందరూ తన వాళ్ళే, విదురుడికి అందరూ పాండవులు తన వాళ్ళే, పౌరులు తన వాళ్ళే. అవన్నీ చూసి భరించి వాటన్నిటిని మనం తట్టుకునే పరిస్థితి. ఎందుకంటే తన వంతు తను ప్రయత్నించాడు దాన్ని ఆపాలని. కానీ ఇప్పుడు అక్కడ ఉండవలసిన ఎటువంటి అవసరం లేదనుకున్నవాడు ఇంకా తీర్థయాత్రకు వెళ్ళాడు. ఆ తీర్థయాత్రకు వెళ్ళే క్రమంలో ఆయన ఉద్ధవుడిని కలుస్తాడు. ఉద్ధవుడిని కలిసిన తర్వాత ఉద్ధవుడి దగ్గర ఉద్ధవుడిని నాకు కూడా కృష్ణుడు చెప్పినటువంటి నీకు చెప్పినటువంటి ఆ భాగవతాన్ని నాకు చెప్తావా అని అడుగుతున్నాను. అప్పుడు ఉద్ధవుడు అంటాడు, నేను నేను నీ వయసు తగిన వ్యక్తిని కాదు. నేను మీకు దాన్ని చెప్పేంత, దాన్ని వివరించే అంత అనుభవం కానీ అధికారం నాకు లేదు. నా నాతో పాటు మైత్రేయ ముని కూడా విన్నాడు ఈ భాగవతాన్ని. దయచేసి నువ్వు వెళ్ళి మైత్రేయ ముని దగ్గర మీరు తెలుసుకో అని చెప్పినమాట. సో భాగవతం ఇన్ ద సెన్స్ ఇది అని కాదు, కృష్ణుడు చెప్పినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్ గా మన యొక్క ఉద్ధవ గీతలోనే మొత్తం ఉందన్నమాట. మొత్తం సమస్తం ఉంది అక్కడ. అది మైత్రేయ ముని కూడా వింటాడు అనమాట. సో ఆ మైత్రేయ ముని విన్నటువంటి ఆయన దగ్గర నుంచి నువ్వు కాంటే నువ్వు తెలుసుకో. ఎందుకంటే ఆయన నీకు తగిన వ్యక్తి, అర్హుడు, ప్లస్ అధికారం ఉన్నవాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గర వినగానే, సో తర్వాత విదురుడు మైత్రేయ దగ్గరికి వెళ్తాడు. ఆ మైత్రేయుడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఈ భాగవతంలో ఉన్న అనేక మంది రాజుల గురించి, ఆ రాజులంతా కూడా ఏ విధంగా అయితే వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత రాజ్యం ఏలిన తర్వాత వాళ్ళ పిల్లలకి పట్టాభిషేకం చేసి లేదా అర్హులకు పట్టాభిషేకం చేసి వాళ్ళందరూ కూడా వనానికి వెళ్ళిపోతున్నారు, అంటే వానప్రస్థం తీసేసుకుంటున్నారు. అలాంటి ఆ ఆ, రాజుల యొక్క కథలో ఆయన విన్నాడు అన్నమాట మైత్రేయ ముని దగ్గర. అంటే రాజులుగా కొంతకాలం వాళ్ళ అధికారంతో వాళ్ళు పాలించి, వాళ్ళు ఇంకా మా వయసు అయిపోయింది, ఇంకా మేము ఆ వానప్రస్థానికి వెళ్ళిపోతాము, తర్వాత భగవంతుడి వద్దకు వెళ్ళిపోవడానికి సాధన చేసుకుంటామని ఇలాంటి ఆలోచనలు ఉన్న రాజుల గురించి వింటాడు అనమాట. అప్పుడు తనకి మళ్ళీ ఎక్కడో మా అన్న కూడా ఇంతకాలం రాజ్యంలో ఉండి రాజుగా ఉన్నాడు, కానీ ఇప్పటికీ భోగాలు అనుభవించాలని చెప్పేసి అక్కడ తాను ఉండి అనవసరంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి నేను తిరిగి వెళ్ళి ధృతరాష్ట్రుడిని ఆ రాజ్యం నుంచి తరివేసి తనకి వానప్రస్థం వైపు, ఆ తర్వాత మోక్షం వైపు నేను మళ్ళీ నేను దారి చూపించాలి. నేను వెళ్ళి ఆయనకి సరైన దిశానిర్దేశం నేను ఇవ్వాలి అనేటువంటి భావంతో వస్తాడు అనమాట విదురుడు మళ్ళీ. సో ఆ విదురుడు ఉమ్, తన ధర్మరాజు దగ్గరికి వచ్చి ఆ విదురుడు ఏ విధంగా ధర్మరాజుని ఆ, తన అనుభవాల్ని పంచుకోవడం, తర్వాత ధృతరాష్ట్రుడిని ఆ రాత్రికే రాజ్యం వదిలి వెళ్ళి ఆ, మన మోక్షం కోసం సాధన చేసుకొని శాశ్వతంగా ఈ జన్మ మృత్యు జరా చక్రం నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి ఆ యొక్క సన్నివేశాలన్నీ కూడా మనం వచ్చే క్లాస్ లో చూస్తాం అనమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై.
అనంత కోటి వైష్ణవ వృందకి జై. జగద్గురు శీల ప్రభుపాద్కి జై. జై గౌర్ ప్రేమానందే హరి హరి.